అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెప్పనా? నమస్కారం అండి, నా పేరు సయ్యద్ మౌలాలి. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం హజరత్గూడెం గ్రామం. నేను ఆర్మీలో 15 ఏళ్ళు సర్వీస్ చేసినాను. 2000 స్టార్టింగ్ 2000 సంవత్సరంలో ఆర్మీకి వెళ్ళినాను. 2015 అక్టోబర్కి రిటైర్డ్ అయినాను. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చినాక నాకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తున్నాను. వచ్చిన కొత్తలో పసుపు మిర్చి వేసినాను, విపరీతంగా నష్టపోయినాను. దాని తర్వాత అందరూ కూరగాయలు వైపు చెప్తే కూరగాయలు సాగు చేయడం మొదలుపెట్టినాను. కూరగాయల్లో ఆశించినంతలో లాభం రాకపోయినా వచ్చిన కొద్దిపాటి దాంతో ఎట్లనో ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను బెండ, గోరుచిక్కుడు, మట్టిక, బెండ, బీర సాగు చేస్తున్నాను. మార్కెట్లో ఆశించినంత స్థాయిలో రేట్లు అయితే లేవు. 10 రూపాయల లెక్కన మా దగ్గర తీసుకుంటున్నారు. సీజన్కు పంట మార్పిడి చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం సార్. ఆశించినంత స్థాయిలో అయితే రేట్లు లేవు. దళారుల దగ్గర పోతే 10 రూపాయల లెక్కనే పోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆర్థిక సహకారాలు అయితే అందలేదు. ఏమైనా అందుతే బాగుంటుందని చెప్తున్నాము. నేను రిటైర్డ్ అయినాక వచ్చిన డబ్బుతో 4 ఎకరాల పొలం కొన్నాను. ఆ 4 ఎకరాల్లోనే జీవనం సాగిస్తున్నాను. ప్రభుత్వ పరంగా కొద్దిగా సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ముందుకు వెళ్తాము, బాగుంటది అని చెప్తున్నాము. ఇప్పుడైతే మళ్ళా కాకర కొత్తగా సాగు చేసినాను. ఇంకా సహాయ సహకారాలు అందితే దొండ ఇలాంటి సాగు చేయాలని ఆశ ఉంది. కానీ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న 4 ఎకరాల్లో కొద్దిపాటి సాగు చేస్తున్నాను. ఇప్పుడు పంటలు ఆశించినంత స్థాయిలో రేట్లు లేవు. ఇప్పుడు మన దగ్గర బెండ, బీర కిలో 10 రూపాయల లెక్కన తీసుకుంటున్నారు దళారులు. పెద్దగా ఆదాయం అయితే లేదు. ప్రభుత్వం చూడాలి దీనికి. ఇప్పుడు వచ్చే ఆదాయము కూలీలకే సరిపోవట్లేదు. డైలీ 6 మంది కూలీలను పెడుతుంది సార్. కూలీలు లేకుంటే మనం సొంతంగా చేయలేము సార్. కూలీలు దాని తోడు మేము సొంతంగా అందరం కష్టపడితేనే అంత సాగు చేయగలుగుతున్నాం. ఏం డబ్బులు మిగలడం లేదు. ఉన్న మార్కెట్లో ధరలు పతనం అవడం వల్ల కిలో 10 రూపాయల లెక్కన తీసుకుంటున్నారు. ఆశించినంత దిగుబడి కూడా లేదు కూరగాయలు. ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినాక ఈ 8 ఏళ్లలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాను. ప్రభుత్వ పరంగా అయితే ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు.